2018 ముంబైలోని ఎంఎస్ అలీ రోడ్, భరత్ నగర్. అక్కడ ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ఉండే 28 ఏళ్ల అమ్మాయి పేరు కీర్తి వ్యాస్. 16th మార్చ్ ప్రతిరోజు లాగానే ఎర్లీ మార్నింగ్ లేచి ఆఫీస్ కి వెళ్ళడానికి అని రెడీ అవుతూ ఉంది. కీర్తి అంధేరిలో ఉన్న బీ బ్లంట్ అనే ఒక సలూన్ చైన్ హెడ్ ఆఫీస్ లో ఫినాన్స్ మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంది. ఈ బీ బ్లంట్ గురించి చెప్పాలి అంటే బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అయిన అదూనా అఖ్తర్ స్టార్ట్ చేసిన సలూన్ బ్రాండ్. దీనికి చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడే మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 7 వరకు వర్క్ చేసేది. ఆ రోజు ఇంట్లో తన పేరెంట్స్ అండ్ సిస్టర్ కి ఆఫీస్ కి వెళ్తున్నా అని చెప్పి కరెక్ట్ గా 8:50 AM కి ఇంటి నుండి బయటకు వచ్చింది. యూజువల్ గా అయితే వాళ్ళ ఇంటి నుండి 10 minutes నడిస్తే గ్రాండ్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడ నుండి ట్రైన్ దొరికితే అంధేరికి ఒక 40 minutes లో వెళ్ళిపోతుంది. ఒకవేళ లేట్ అయినా కానీ 50 minutes కల్లా రీచ్ అయిపోతుంది. కాబట్టి అక్కడ నుండి ఆఫీస్ దగ్గరే. ఆ రోజు ఇంటి నుండి వెళ్ళిన తర్వాత 11:30కి కీర్తి వాళ్ళ అమ్మ ఆమెకి కాల్ చేసింది. కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సరే వర్క్ లో బిజీగా ఉందేమో అనుకుంది. ఈవినింగ్ 8 దాటేసింది. యూజువల్ గా ఈ టైం కి ఇంటికి వచ్చేసి కీర్తి ఇంకా రాకపోవడంతో వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంట్లో వాళ్ళు. టైం 9 అయింది. అప్పటికి కీర్తికి కాల్ చేస్తున్నా కానీ అది ఇంకా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. దాంతో కీర్తి వాళ్ళ అక్క డైరెక్ట్ గా కంపెనీ ల్యాండ్ లైన్ కి కాల్ చేసింది. కీర్తి అక్కడే ఉందా ఆర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని కనుక్కోవడానికి. కానీ వాళ్ళు చెప్పిన ఆన్సర్ అసలు కీర్తి ఆ రోజు ఆఫీస్ కే రాలేదు అని చెప్పి. దాంతో అప్పటి వరకు నార్మల్ గా లేట్ అయింది అనుకుంటున్న ఫ్యామిలీ ఒక్కసారిగా కంగారు పడడం స్టార్ట్ అయింది. తన ఫ్రెండ్స్ అందరికీ కూడా కాల్ చేశారు. కానీ అందరితో కూడా ముందు రోజు రాత్రి మాట్లాడడమే కానీ ఆ రోజు మార్నింగ్ కూడా ఎవరితో మాట్లాడలేదు అని చెప్పారు. దాంతో వెంటనే అదే నైట్ న డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కీర్తి కనిపించట్లేదు అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు తన మొబైల్ ఫోన్ ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ లాస్ట్ ఆన్ లో ఉన్నది తను స్టేషన్ కి వెళ్లే దారిలోనే చూపిస్తుంది. సో అసలు ఆ రోజు తన ఇంటి నుండి బయటికి వచ్చినప్పటి నుండి ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏం చేసింది అని తెలుసుకోవడానికి ప్రతి సీసీటీవీని కూడా చెక్ చేశారు. కరెక్ట్ గా ఇంటి నుండి మొదలు పెడితే అపార్ట్మెంట్ నుండి తను బయటికి వచ్చి కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే ఒక వైట్ కలర్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కార్ వచ్చి తన ముందు ఆగింది. ఆ కార్ లోపల డ్రైవింగ్ సీట్ లో ఒక పర్సన్ కూర్చుని ఉన్నాడు. కానీ ఎవరు అని తెలియట్లేదు. కానీ వెనక సీట్ లో మాత్రం ఎవరో అబ్బాయి ఉన్నట్టు తెలుస్తుంది. ట్రైన్ లో వెళ్తాను ఇంట్లో చెప్పిన ఈమె ఇప్పుడు ఆ కార్ ఎక్కి అతనితో పాటు వెళ్ళింది. కానీ మళ్ళీ తిరిగి ఆఫీస్ కి వెళ్ళలేదు, ఇంటికి కూడా రాలేదు. కార్ ఎక్కిన నెక్స్ట్ నుండే మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎవరు ఆ కార్ లో ఉన్న పర్సన్, అతనే ఏమైనా చేశాడని చెప్పి చూస్తున్న పోలీసులకి ఆ పర్సన్ దొరికాడు. కానీ ఆమెను అతను రైల్వే స్టేషన్ లోని దింపేసి అని చెప్పి ప్రూఫ్స్ కూడా చూపించి అతనే ఆమెని వెతకడానికి పోలీసులకి హెల్ప్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు. మరి ఆమె ఎలా మిస్ అయింది? అంత క్రౌడ్ మధ్యలో అందరూ చూస్తూ ఉండగా ఆమెకి ఏం జరిగింది, ఎందుకని కేసు జరిగి ఇన్ని ఇయర్స్ అవుతున్నా కానీ ఆమె దొరక్కపోవడమే కాకుండా కనీసం శవం కూడా దొరకలేదు. ఆమె ఎక్కడికైనా వెళ్ళిందా, ఎవరైనా ఆమెని చంపేశారా, ఇలా చాలా విషయాలు వీడియోలో. అండ్ చాలా ట్విస్ట్లతో ఉన్న ఈ కేసుని మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతూ మన ఫస్ట్ టార్గెట్ 10K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసేసాం. ఈ చిన్నగా వేస్తున్న అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన నెక్స్ట్ టార్గెట్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. అండ్ తెలుసుగా ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. కీర్తి ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అని చెప్పి చాలా మంది పోస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. పోస్టర్స్ వేశారు. ఈవెన్ ఈ సలూన్ ఓనర్ అయిన అదూనా వాళ్ళ ఎక్స్ హస్బెండ్ యాక్టర్ ఫర్హాన్ అఖ్తర్ కూడా పోస్ట్ చేశారు. కానీ ఎక్కడ నుండి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. అయితే సీసీటీవీస్ ప్రకారం ఆమె లాస్ట్ టైం కనిపించింది ఒక కార్ ఎక్కుతూ. కాబట్టి ఫస్ట్ ఆ కార్ ఎవరిది అని చూస్తే ఆ కార్ నంబర్ MH02 DG2289 అది ఆమెతో పాటు సేమ్ సలూన్ లో పనిచేసే ఖుషి అనే అమ్మాయి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. కానీ ముందు పోలీసులకి ఆ కార్ డ్రైవింగ్ సీట్ లో ఎవరున్నారని కనిపించలేదు. కానీ సైడ్ యాంగిల్ ని క్యాప్చర్ చేసిన కెమెరాస్ లో వెనక సీట్ లో కూర్చున్న ఉన్న ఒక అబ్బాయి కనిపించాడు. ఈ సీసీటీవీ బయటికి రాగానే అప్పటి వరకు కీర్తి కోసం వెతికిన జనాలు ఆమె కావాలని ఇంట్లో నుండి వెళ్లిపోయింది అనడం స్టార్ట్ చేశారు. కానీ పోలీసులు మాత్రం ఆ రోజు కార్ లో కీర్తి కాకుండా ఇంకో ఇద్దరు ఉన్నారు అని చెప్పి స్టిల్ ఆమె కోసం వెతుకుతూనే ఉన్నారు. అండ్ దానితో పాటు ఇప్పుడు శాంటా క్రూజ్ లో ఉన్న ఖుషి అపార్ట్మెంట్ కి వెళ్లారు జస్ట్ క్వశ్చన్ చేయడానికి. పోలీసులని చూసి చాలా నార్మల్ గా
మాట్లాడుతుంది ఆమె. పోలీస్ కీర్తి గురించి అండ్ ఆ కార్ లో ఉన్న అబ్బాయి గురించి అడగడం స్టార్ట్ చేశారు. దానికి ఖుషి వాళ్ళతో పాటు కార్ లో ఉన్న పర్సన్ కీర్తి పనిచేసే అదే హెడ్ ఆఫీస్ లో కీర్తి కింద అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్న సిద్ధేష్ ది అని చెప్పింది. అండ్ ఆ రోజు అసలు ఏం జరిగింది అని మొత్తం డీటెయిల్ గా చెప్పడం స్టార్ట్ చేసింది. మార్నింగ్ కరెక్ట్ గా కీర్తి బయటికి వచ్చేసరికి వీళ్ళు ఇద్దరు కూడా ఏరియా నుండి కార్ లో ఆఫీస్ కి వెళ్తున్నారు. దారిలో కీర్తిని చూసి పద కార్ లో వెళ్ళిపోదామని చెప్పారు. కీర్తి ముందు లేదు నేను ట్రైన్ కి వెళ్ళిపోతా అని చెప్పింది. కానీ తర్వాత మళ్ళీ ఖుషి ఆమెతో పోనీ స్టేషన్ వరకు అన్న దింపేస్తా రమ్మని అడిగితే ఆమె ఓకే చెప్పి కార్ ఎక్కింది. అండ్ ఖుషిని డ్రైవ్ చేస్తున్న పర్సన్ కూడా. ఇప్పుడు ఖుషి చెప్పిన దాని ప్రకారం అయితే ఆ రోజు కీర్తి ఎందుకో టెన్షన్ గా ఉంది అని చెప్పింది. ఎందుకని కార్ లో రావడానికి ఆ రోజు అంతలా ఆలోచించింది అని చెప్పి పోలీస్ అడిగితే దానికి ఖుషి చెప్పిన ఆన్సర్ యూజువల్ గా సిటీ ట్రాఫిక్ లో కార్ లో వెళ్తే 2 hours పడుతుంది, అదే ట్రైన్ లో వెళ్తే 1 hour లో వెళ్ళిపోవచ్చు. అందుకే నేను కూడా కొన్నిసార్లు ఇంటి నుండి స్టార్ట్ అవడం లేట్ అయితే ఈ గ్రాండ్ స్టేషన్ లోనే కార్ ని పార్కింగ్ లో పెట్టేసి ట్రైన్ కి వెళ్ళిపోతా అని చెప్పింది. సో సేమ్ అలాగే స్టేషన్ వరకు కూడా వెళ్లకుండానే నవజీవన్ సొసైటీ దగ్గరే ఆమెని డ్రాప్ చేసి మేము కార్ లో ఆఫీస్ కి వచ్చేసామని చెప్పి ఖుషి చెప్పింది. అట్ ద సేమ్ టైం పోలీసులకి కార్ లో ఉన్న అబ్బాయి సిద్ధేష్ అని తెలిసింది కాబట్టి అతని దగ్గరకు కూడా వెళ్లి ఎంక్వైరీ చేశారు. అతను కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే చెప్పాడు, కీర్తిని స్టేషన్ దగ్గరలో దించి వెళ్లిపోయాము అని చెప్పి. సో ఇప్పుడు పోలీసులు వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఆ రోజు వీళ్ళు ఆఫీస్ కి ఏ టైం కి వచ్చారో అని చూశారు. వాళ్ళు చెప్పినట్టే కరెక్ట్ గా ఆఫీస్ టైం కి వచ్చేసారు. సో ఇప్పుడు అసలు వీళ్ళు కీర్తి వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర నుండి ఆఫీస్ వరకు ఏ రూట్స్ లో వచ్చారో అని చెప్పి ఆ రూట్స్ అన్నిట్లో ఉన్న సీసీటీవీస్ ని చెక్ చేస్తే వీళ్ళు చెప్పేది నిజమో కాదో తెలిసిపోతుంది అని చెప్పి మొత్తం మీద సుమారు 600 నుంచి 1200 సీసీటీవీ ఫుటేజెస్ ని తీసుకొచ్చి ఒక్కో దాన్ని క్లియర్ గా చూస్తున్నారు. ఫస్ట్ కీర్తి వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ అయింది 9 AM కి. తర్వాత 9:15 కి నవజీవన్ సొసైటీలోకి కార్ ఎంటర్ అయింది. అండ్ ఎగ్జిట్ అవ్వడానికి అందరిలాగానే వీళ్ళకు కూడా కరెక్ట్ గా 7 నిమిషాలు పట్టింది. 7 minutes తర్వాత అంటే 9:22 కి చూస్తే కార్ లో ఫ్రంట్ సీట్ లోపల కూర్చుని ఉన్న కీర్తి కనిపించట్లేదు ఇప్పుడు. సో దీన్ని బట్టి చూస్తే వాళ్ళు చెప్పింది నిజమే అని చెప్పి క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు ఆమె దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది అని తెలుసుకుంటే కేసు సాల్వ్ అవుద్ది, మేబీ కీర్తికి ఏమైంది అని కూడా తెలుసుద్ది అనుకుని ఆ స్టేషన్ సీసీటీవీస్ అండ్ ఆ స్టేషన్ బయట ఉన్న సీసీటీవీస్ మొత్తం చెక్ చేయాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు. కానీ ఎక్కడా కూడా ఆమె కనిపించలేదు. చాలా డీటెయిల్డ్ గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ కూడా చెక్ చేశారు కానీ నో యూస్. దాంతో మళ్ళీ కేసు మొదటికి వచ్చేసింది. ఇప్పుడు ఆమె స్టేషన్ లో కనిపించట్లేదు కాబట్టి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఆమె కార్ దిగి స్టేషన్ కి వచ్చే దారిలో మిస్ అయి ఉండాలి, లేదు అంటే రెండో పాసిబిలిటీ కీర్తి కార్ లో నుండి బయటికి దిగుతున్నట్టు కూడా ఎక్కడ రికార్డ్ కాలేదు కాబట్టి దానికి కూడా కన్ఫర్మేషన్ లేదు. సో మేబీ ఆమె ఇంకా కార్ లోనే ఉండాలి అని చెప్పి ఈసారి ఇందాక చెక్ చేయడం స్టాప్ చేసిన ఆ మిగతా సీసీటీవీస్ ని కూడా మళ్ళీ చెక్ చేస్తున్నారు. ప్రతి సిగ్నల్ అండ్ ప్రతి స్ట్రీట్ నుండి కూడా ఆ కార్ చాలా నార్మల్ గా మూవ్ అయిపోయింది, ఎక్కడా కూడా ఆగినట్టు లేదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మీద డౌట్ పడడానికి ఇంకా ప్రూఫ్స్ ఏమీ లేవు. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే సిద్ధేష్ అయితే పోలీసులకి చాలా హెల్ప్ చేస్తున్నాడు. పోలీసులతో పాటు కీర్తిని వెతకడానికి కూడా వెళ్తున్నాడు. ఎందుకంటే కీర్తి అండ్ సిద్ధేష్ ఒకటే ఆఫీస్ లో ఒకటే డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు కాబట్టి. సో ఆ కన్సర్న్ తో అతను వాలంటీర్ గా వచ్చి హెల్ప్ చేశాడు. పోలీసులు ఖుషి కార్ ని కూడా ఎవిడెన్స్ కింద కలెక్ట్ చేసుకుని దాన్ని ఫోరెన్సిక్స్ కి పంపించారు. డేస్ కాస్త మంత్స్ అయిపోతున్నాయి కానీ కీర్తి గురించి ఒక చిన్న క్లూ కూడా దొరకట్లేదు. కీర్తి ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో అని చెప్పి బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ టాక్సీ స్టాండ్స్ అన్ని చోట్ల కూడా సీసీటీవీలు చెక్ చేస్తున్నారు కానీ నో యూస్. ఒక చిన్న క్లూ కానీ ఒక చిన్న లీడ్ కానీ లేదు. అసలు ఇంత షాకింగ్ గా పట్ట పగలు అందరి మధ్యలో ఉన్న అమ్మాయి సడన్ గా ఎలా మాయమైపోతుంది అని చెప్పి పోలీసులతో పాటు జనం కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కీర్తి కేసు ఒక మిస్టరీగా మిగిలిపోతుందేమో అనుకుంటున్న టైంలో ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. కీర్తి ప్రీవియస్ డేస్ లో ఎలా వెళ్లేది, ఆమెని ఎవరైనా ఫాలో అవుతున్నారని చెప్పి సీసీటీవీస్ మళ్ళీ చెక్ చేస్తున్న పోలీసులకి ఇప్పుడు అందులో ఒక డౌట్ వచ్చింది. ఖుషి తను కూడా చాలా సార్లు కార్ ని స్టేషన్ లో పార్క్ చేసి ట్రైన్ కి వెళ్లేది అని చెప్పింది కదా, వెళ్లేప్పుడు కీర్తితో కలిసి వెళ్లేదా లేకపోతే ఒంటరిగా వెళ్లేదా అని చెప్పి లాస్ట్ 6 months సీసీటీవీస్ చెక్ చేస్తే అందులో ఒక్క దాంట్లో కూడా ఖుషి కార్ ని ఇక్కడ పెట్టి ట్రైన్ లో వెళ్ళింది రికార్డ్ కాలేదు. మరి ఎందుకని తన అబద్ధం చెప్పింది అని డౌట్ స్టార్ట్ అయింది పోలీసులకి. ఒకవేళ ఇది అబద్ధం అయితే మిగతావి నిజమని ఎలా నమ్మాలి అని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళకి ఆ రోజు కరెక్ట్ గా కీర్తి ఇంటి నుండి బయటికి వచ్చేసరికి వీళ్ళ కార్ అటు రావడం, డైలీ నడిచి వెళ్లే కీర్తి వీళ్ళ కార్ ఎక్కడం అండ్ కరెక్ట్ గా వీళ్ళు దించింది మాత్రమే రికార్డ్ కాకపోవడం అండ్ ఆ 7 minutes తర్వాత కీర్తి ఇంకా ఎవ్వరికీ కనిపించకపోవడం, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి దీనికి ఏదో సంబంధం ఉంది కానీ వీళ్ళది దాస్తున్నారు అని చెప్పి అర్థం అవుతుంది. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి ఆర్ వీళ్ళని అరెస్ట్ చేసి ఇంటరోగేట్ చేయడానికి కూడా ఎలాంటి సాక్ష్యాలు లేవు. అలాంటి టైంలో కరెక్ట్ గా ఫోరెన్సిక్స్ నుండి ఒక కాల్ వచ్చింది.
ఖుషి ఈకోస్పోర్ట్ కార్ లో లాస్ట్ రోలోని మ్యాట్ కింద చిన్న రక్తం మరక ఉంది అని చెప్పి. దీన్ని ఇప్పుడు కీర్తిదా లేకపోతే ఖుషి వాళ్ళ ఇంట్లో వాళ్ళదా అని చెప్పి తెలియదు కాబట్టి ఫస్ట్ వెంటనే కీర్తి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్లి ఆమె డిఎన్ఏని కూడా కలెక్ట్ చేసుకుని రెండింటిని మ్యాచ్ అవుతున్నా ఏమో అని చూస్తే అప్పటి వరకు ఎవిడెన్స్ కోసం వెతుకుతున్న పోలీసులకి ఫైనలీ వీళ్ళని ఇంటరోగేట్ చేయడానికి సాలిడ్ ఎవిడెన్స్ దొరికింది. ఆ కార్ లో దొరికింది కీర్తి రక్తం మార్కే. వెంటనే ఆర్డర్స్ తీసుకుని ఖుషిని అండ్ సిద్ధేష్ ని అరెస్ట్ చేశారు. వాళ్ళు ముందు డిఎన్ఏ రిపోర్ట్స్ ని పెట్టి వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే ఖుషి నిజం ఒప్పేసుకుంది. ఆ రోజు మార్నింగ్ కీర్తి కార్ ఎక్కడం నిజమే. వన్స్ ఎక్కిన తర్వాత కరెక్ట్ గా నవజీవన్ సొసైటీలోకి ఎంటర్ అవ్వగానే వెనక సీట్ లో ఉన్న సిద్ధేష్ ఫ్రంట్ సీట్ లో ఉన్న కీర్తి మెడ మీద తాడు వేసి ఆమె గొంతు నలిపి చంపేశాడు. వన్స్ చంపేసిన తర్వాత ఆమె బాడీని వెనక సీట్ లోకి కిందకి లాక్కుని ఆ కార్ సీట్లు 60-40 స్ప్లిట్ అయ్యే ఆప్షన్ ఉండడంతో ఒక సైడ్ ని ముందుకు వంచి వెనకాల ఆమె శవాన్ని పెట్టాడు అని చెప్పింది. అండ్ ఒకవేళ ఈ విషయం ఎవరికైనా చెప్పినా ఈ విషయంలో తనకి హెల్ప్ చేయకపోయినా కానీ ఖుషిని కూడా చంపేస్తా అని చెప్పి బెదిరించాడు అని చెప్పింది. సో ఇప్పుడు చేసింది సిద్ధేష్ అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. కానీ అది ప్రూవ్ చేయాలి అంటే కీర్తి శవం దొరకాలి. సో ఇప్పుడు అది ఎక్కడ ఉంది అని చెప్పి పోలీసులు కనిపెట్టాలి. ఖుషి స్టేట్మెంట్స్ ప్రకారం అయితే ఆ రోజు నైట్ న సేమ్ కార్ ని తీసుకుని మహాల్ క్రిక్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న రౌజీ బ్రిడ్జ్ పై నుండి ఆమెని పడేశామని చెప్పింది. దాంతో ఇప్పుడు పోలీసులు వెంటనే ఆ ప్లేస్ కి వెళ్లి చూశారు. అది ఎలాంటి ప్లేస్ అంటే ఒక చిన్న నది, చుట్టూ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అండ్ ఈ నదికి ఇక్కడ నుండి ఎలాంటి స్టాప్స్ కూడా లేవు, డైరెక్ట్ గా సముద్రంలోనే కలిసేది. అప్పటికి కీర్తిని ఇక్కడ పడేసి ఆల్మోస్ట్ 2 నెలలు అయిపోవడంతో ఇప్పుడు ఆమె శవం కనిపించడం చాలా కష్టం. బట్ అయినా కానీ పోలీసులు దగ్గరలోని ఫిషర్మెన్ హెల్ప్ తో ఆ నది అంతా కూడా వెతుకుతూనే ఉన్నారు. కానీ ఎలాంటి యూజ్ లేదు. ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేద్దామని చెప్పి డ్రోన్స్ ని కూడా దించి మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా కూడా హై డెఫినేషన్ కెమెరాస్ తో రికార్డ్ చేసి ఆ ఫుటేజ్ ని చాలా సార్లు రీవాచ్ చేశారు. ఎట్లీస్ట్ ఎక్కడైనా కనీసం ఆమె వేసుకున్న క్లాత్స్ అయినా కనిపిస్తాయని చెప్పి. కానీ అందులో కూడా ఎలాంటి యూజ్ లేదు. అక్కడే ఉన్న లోకల్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ అడవుల్లో నక్కలు చాలా ఎక్కువగా ఉంటాయంట. అండ్ ఏమైనా యానిమల్స్ చనిపోతే ఈ నక్కలు వచ్చి తినేస్తాయని చెప్పారు. సో ఒకవేళ ఆ అమ్మాయి శవాన్ని ఇక్కడ పడేసి అది ఒడ్డుకి కొట్టుకొచ్చినా కానీ ఈ నక్కలు ఖచ్చితంగా తినేసి ఉంటాయంటున్నారు. పోలీసులకి ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలి అని చెప్పి ఆ ఏరియాలో ఉండే ఫిషర్మెన్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఎవరికైనా కనిపిస్తే చెప్పమని చెప్పి. పోలీసులు వెయిట్ చేస్తున్నారు కానీ ఎలాంటి యూజ్ లేదు. ఎగ్జాక్ట్ గా ఇదే టైంలో పోలీసులు డమ్మీ టెస్ట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. మన ఛానల్లో డమ్మీ టెస్ట్ ని యూజ్ చేసిన సిస్టర్ అభయ కేస్ ఒకవేళ మీకు గుర్తుంటే అందులో ఆమె ఒకవేళ బావిలో పడిపోతే ఎక్కడెక్కడ దెబ్బలు తగిలే ఛాన్స్ ఉంది అని చెప్పి ఆమెలానే ఉండే ఒక డమ్మీ బొమ్మని రెడీ చేసి టెస్ట్ చేశారు అని చెప్పా కదా. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. దీని తర్వాత చాలా ట్విస్ట్లు ఉంటాయి అందులో కూడా. అయితే కీర్తి కేసులో ఏంటంటే ఇప్పుడు ఆమె వెయిట్ అండ్ హైట్ ని మ్యాచ్ అయ్యే డమ్మీ తయారు చేసి ఆ నదిలో ఎగ్జాక్ట్ గా ఈ క్రిమినల్స్ ఎలా పడేశారో అలాగే పడేస్తే అవి ఎక్కడికి వెళ్లి ఆగుతున్నాయని చెప్పి తెలుస్తుంది అని చెప్పి ప్లాన్ వేశారు. కానీ అది నది కాబట్టి వాటర్ ఫ్లో దారిలో అడ్డం వచ్చేవి సిమిలర్ గా ఉండవు అని చెప్పి మొత్తం 3 డమ్మీస్ ని తయారు చేసి వాటర్ లో వదిలేశారు. ఆ డమ్మీస్ ని ఫాలో అవుతూ డ్రోన్స్ ని అండ్ బోట్స్ ని పంపించారు. 3 డమ్మీస్ లో ఒకటి డైరెక్ట్ గా సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇంకో డమ్మీ అక్కడే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో ఒక ఏరియాలో ఆగిపోయింది. అక్కడ మొత్తం తవ్వి చూశారు కానీ ఎలాంటి యూజ్ లేదు. ఇప్పుడు 3వ డమ్మీని కూడా రిలీజ్ చేశారు. అది కూడా వెళ్లి ఒక ప్లేస్ లో ఆగింది. అక్కడ కూడా తవ్వారు కానీ ఎలాంటి యూజ్ లేదు. సో ఇంకా కనిపెట్టడానికి ఉన్న ఛాన్సెస్ అన్ని కూడా పోయాయి. ఇప్పుడు వాళ్ళు డిపెండ్ అయ్యింది కేవలం ఫిషర్మెన్ కి ఎక్కడైనా కనిపిస్తే అప్పుడు చెప్పడం మాత్రమే. సో దీన్ని ఆపేసి మళ్ళీ ఇంటరాగేషన్ కి వచ్చారు. సిద్ధేష్ కి ఆమెని చంపే అవసరం ఏంటి అని చెప్పి. సిద్ధేష్ ముందు కూడా డిఎన్ఏ రిపోర్ట్స్ తో పాటు ఖుషి చెప్పిన స్టేట్మెంట్స్ ను కూడా ఉంచి నిజం చెప్పమని అడిగితే అప్పుడు అతను చెప్పింది కీర్తి బీ బ్లంట్ లో ఫినాన్స్ మేనేజర్ గా వర్క్ చేసేది అని చెప్పా కదా. ఆమె కింద పనిచేసే వన్ ఆఫ్ ది ఎంప్లాయీ ఈ సిద్ధేష్. అయితే జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసి అప్పటికి అరౌండ్ 1 year అయి ఉండొచ్చు. దాని గురించి నేర్చుకోమని చెప్పి కంపెనీ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసింది. కానీ సిద్ధేష్ మాత్రం దాన్ని సరిగ్గా నేర్చుకోలేదు అండ్ చాలా మిస్టేక్స్ చేసేవాడు. అండ్ వీటి గురించి అప్పటికి కీర్తి అతని వార్న్ చేస్తూనే ఉంది ఇంకోసారి చేయకు అని చెప్పి. కానీ అతను సేమ్ రిపీట్ చేస్తూనే ఉన్నాడు. అండ్ మార్చ్ లో ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ టైం కాబట్టి అప్పటికి అకౌంట్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి అని చెప్పి మొత్తం ఆడిట్స్ చేసుకుంటున్నప్పుడు అతని మిస్టేక్స్ కి చాలా పెనాల్టీస్ చూపిస్తుంది. సో ఆమెకి టాలీ అవ్వట్లేదు. దాంతో మార్చ్ 31 తర్వాత ఇంకా అతనికి టెర్మినేషన్ మెయిల్ వస్తది అని చెప్పి చెప్పేసింది కీర్తి. సిద్ధేష్ ఆమెని బ్రతిమాలాడు కానీ ఆమె చేతిలో ఏమీ లేదు. ఒకవేళ నేను రిపోర్ట్ చేయకపోతే నా జాబ్ పోతది అని చెప్పేసింది. సిద్ధేష్ ఇదే విషయాన్ని ఖుషికి కూడా చెప్పాడు. యాక్చువల్లీ ఖుషికి ఫినాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు. ఆమె ఈ సెలూన్ లో కొత్తగా వచ్చే వాళ్ళకి ట్రైనర్ మాత్రమే. కానీ సిద్ధేష్ కి అండ్ ఖుషికి రీసెంట్ గానే ఇల్లీగల్ అఫైర్ స్టార్ట్ అయింది. ఆమెకి అప్పటికి పెళ్ళైపోయినా కానీ వీళ్ళు దాన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఈ విషయం ఖుషికి కూడా చెప్పగానే ఆమె
కూడా వచ్చి కీర్తిని అడిగింది ఈసారికి వదిలేయి ఏదో ఒకలాగా మేనేజ్ చెయ్యి అని చెప్పి. కానీ కీర్తి సేమ్ ఆన్సర్ ఇచ్చింది. సో ఇప్పుడు ఖుషి అండ్ సిద్ధేష్ ఇద్దరు కూడా ఆమెని చంపేయాలని చెప్పి ప్లాన్ చేశారు. అండ్ అలా చంపేసి ఆమె ఆ మనీతో పారిపోయిందని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. సో దానికోసం అని చెప్పి మార్చి 16న ఆమె కోసం అని చెప్పి ఆమె ఇంటికి కొంత దూరంలో వెయిట్ చేస్తూ కరెక్ట్ గా కీర్తి బయటికి రాగానే క్యాజువల్ గా ఆమె దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళి కొంచెం మాట్లాడాలి, కార్లో వెళ్తూ మాట్లాడదాం, ఎలాగో ఆఫీస్కే కదా అని అడిగారు. వాళ్ళు దీని గురించి మాట్లాడతారు అనే కీర్తి నేను కారు ఎక్కను అంది. కానీ ఖుషి బ్రతిమాలడంతో రైల్వే స్టేషన్ వరకు ఎక్కుతా, ఈ లోపు మాట్లాడండి అని చెప్పింది కీర్తి. అప్పుడే ఖుషి ఎవ్వరూ లేని ఒక స్ట్రీట్ లో కార్ ని ఆపితే అక్కడ సిద్ధేష్ కీర్తిని చంపేసి కార్ లాస్ట్ సీట్ లో కింద పడేశాడు. ఏమీ తెలియనట్టు ఆఫీస్ కి వచ్చేసి కార్ ని అండ్ అందులోని కీర్తి శవాన్ని కూడా పార్కింగ్ లోని ఉంచి చాలా క్యాజువల్ గా డైలీ వర్క్ చేసుకుంటున్నారు. నైట్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి వెళ్లి బ్రిడ్జ్ మీద నుండి ఆమె శవాన్ని పడేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్ళిపోయారు. కానీ తన ఎఫ్ఐఆర్ బయటికి రాకూడదు అని చెప్పి చేసింది మొత్తం సిద్ధేష్ అని చెప్పి ఖుషి చెప్తుంది అని చెప్పి అతను అంటున్నాడు. ఇంకో పక్కన సిద్ధేష్ వాళ్ళ ఫ్యామిలీ ఏమో మాది చాలా నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒకవేళ జాబ్ పోయే సిచ్యువేషన్ వస్తే అతను కనీసం డల్ గా అయినా ఉంటాడు కదా, కానీ అలా లేడు, చాలా నార్మల్ గా ఉన్నాడు. ఖుషీని ఆమెను చంపేసి అది చేసింది సిద్ధేష్ అని చెప్తుంది అని ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. పోలీసులకి శవం దొరక్కపోతే కేసు ముందుకు వెళ్ళదు అనుకుంటారు. కానీ కొన్ని నో బాడీ కేసెస్ కూడా ఉంటాయి, ఫారెన్సిక్ ఎవిడెన్స్. అండ్ వీళ్ళిద్దరూ ఆ రోజు కీర్తిని తీసుకుని వెళ్లారు అని అండ్ ఇద్దరు ఇల్లీగల్ అఫైర్ లో ఉన్నారు అని మొత్తం ఆధారాలు దొరకడంతో కోర్టు వీళ్ళ ఇద్దరికి లైఫ్ సెంటెన్స్ వేసింది. కానీ మీరేమనుకుంటున్నారు? వీళ్ళ ఇద్దరు చెప్పే దాంట్లో ఏది నిజం అనుకుంటున్నారు? ఎవరో ఒక్కరే చేశారా లేకపోతే ఇద్దరు కలిసే చేశారా? కమెంట్ చేయండి. అండ్ ఒక జాబ్ పోతే ఇంటర్వ్యూస్ ఇచ్చుకుని ఇంకో జాబ్ తెచ్చుకోవచ్చు అంతేకాని ఒక ప్రాణం తీస్తే అది మళ్ళీ తిరిగి రాదు. అండ్ మీరు జాబ్ కోసం భయపడి ఇలాంటివి చేస్తే లైఫే ఉండదు. అండ్ నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీకు ఇంకొకరికి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని నైస్ గా పిలిచారు అని చెప్పి మంచోళ్ళు అని చెప్పి వాళ్ళతో వెళ్ళకండి, అది చాలా డేంజర్. బీ సేఫ్. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేస్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా, చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.